వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులనేమో కొత్త కేసులు పెట్టి వాటిల్లో ఇరికించి వాళ్ళని వేధించాలి అనేటువంటి కార్యక్రమం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో తెలుగుదేశం వారి మీద కేసులు ఉన్నాయి, వైసీపీ మీద కేసులు ఉన్నాయి. మేము వస్తేనే వైసీపీ మీద కేసులు తీసేసే కార్యక్రమం చేయలేదు. మేము చేసిందల్లా ఒకటి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమంలో కాపుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక జీవోతో తీసేశాం. ఒక జీవోతో ఒక పాలసీ మ్యాటర్గా తీసుకొని, అంతే తప్ప తెలుగుదేశం పార్టీ టైంలో పెట్టిన కేసులన్నింటి మా మీద కూడా కేసులు పెట్టారు, ధర్నా కేసులు తీసేయలేదే. ఏమిటి అన్యాయం అంటున్నా? ఒక లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం తమ మీద కేసుని తీసేసుకోవడానికి అధికారం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి చేస్తుందంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే, ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా మీద కేసు పెట్టారు, ఇది ఫాల్స్ కేసు, దీన్ని కోర్టులో ఎదుర్కొంటాను, కోర్టులో ఎదుర్కొని కోర్టు నుంచి పునీతంగా బయటకు వస్తాను అని చెప్పాలి. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లోని అధికారులను అడ్డం పెట్టుకుని కేసులు తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎంత దారుణంగా ప్రవర్తించారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వెళ్ళి గలాట సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తేనే తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే ఉమాపతి రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అదే పోలీసుల చేత కేసు విత్డ్రా చేయించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తనని కోర్టులో నిరూపించుకొని బయటికి రావాలి. ఇన్వెస్టిగేషన్లో అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుకుపోతే అది సరైనటువంటి సాంప్రదాయం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏంటంటే, రాష్ట్రంలో ఒక చాలా చిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని సిండికేట్లు ఇవాళ అసలు టెండర్లు ఉండవు, కాంపిటీషన్లు ఉండవు, ధరలు మాత్రం వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ ధరలకే మనం కొనాలి, లేదు మనం అమ్ముకోవాలన్నా కూడా ఆ ధరలకే మనం అమ్ముకోవాలి. ఇలాంటి ఒక కొత్త పద్ధతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. సరే, అది ఆయన పాత పద్ధతులు ఇంతవరకు 2014 to 19 వరకు చేసినప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఆయన చేశారు. సృష్టిస్తున్నాడు సంపద. ఎవరు సృష్టిస్తున్నాడంటే ఎల్లో మీడియా వారికి లేదా ఎల్లో వ్యాపారస్తులకి వీళ్ళందరినీ సిండికేట్ చేసి వారికి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరంగా ఇవాళ నేను భావిస్తా ఉన్నాను. ఇకపోతే కొత్త పాలసీ వచ్చిందిగా, మీరు చూశారుగా, మద్యం. ఇంతకుముందు రిటైల్ షాపులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే రిటైల్ షాపులు పెట్టి ఫిక్స్డ్ రేట్స్ పెట్టి ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టి దానిలో కొంతమందికి ఉపాధి కల్పించి తద్వారా లిక్కర్ అమ్మేటటువంటి కార్యక్రమం చేసి అవుట్లెట్స్ అన్నీ కూడా, రిటైల్ అవుట్లెట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చింది. వాల్యూమ్స్ ఆఫ్ ది లిక్కర్ వాడకం తగ్గింది.